అడుక్కున్న అమ్మకు ఒక కూరే, అడుక్కున్న అమ్మకు 66 కోళ్ళన్నట్టు ఈ మధ్యన మనం యూట్యూబ్ దయ వల్ల అన్నం కూర కాకుండా కొత్త కొత్త వెరైటీస్ అన్ని చేసుకుంటాం కదా. వండిని అని నేను ఒకదాన్నే తెలియను కాబట్టి మా వారికి కూడా పెట్టేదాన్ని. పండుని రాగానే ఏదో ఒక వెరైటీ చేసి నీ అని చక్కగా తింటూ నన్ను మెచ్చుకుంటూ, అబ్బా ఏంటి బాబు ఇంత బాగా చేసేస్తున్నావు, నీకు రాని వంట అంటూ ఏమీ లేదుగా అన్నట్టు పొగిడినప్పుడే నాకు డౌట్ వచ్చేసింది ఇలాంటిది ఏదో ఫిట్టింగ్ పెడతారని. నమ్మరు కానీ నిజంగా 2 వారాల నుండి బతిమలాడుకుంటున్నారు నన్ను ఇది చెయ్యి చెయ్యి అని. ఆయన బతిమలాడుకుంటే బానే ఉంది, నాకు ముందు చేయడానికి వస్తేనే కదా. దీన్ని బతిమలాడుకుంటే ఇట్లా చేయదులే అన్నట్టు డైరెక్ట్ గా కర్రీ తెచ్చి నా చేతిలో పెట్టేశారు. అప్పుడైనా చేయకుండా ఉంటుందా ఏం చేసిద్దా అన్నట్టు నేను అనుకుంటే, అది కాకుండా ఇంకేమైనా చేసేవచ్చు ఆ కర్రీతో. కాకపోతే ఎప్పటి నుండో బతిమలాడుతున్నారు కదా, సరే చేయపోతే బాగోదులే అన్నట్టు ట్రై చేశాను. ఏముంది, బాగుంటే నేను చేశానని చెప్పుకొని ప్రౌడ్ గా ఫీల్ అయి తినొచ్చు. బాగోపోతే ఆయన పేరు చెప్పేసి నీ వల్ల ఇట్లా అయిందని 4 తిట్లు తిట్టి ఆయనతో తినిపించచ్చు అన్నట్టు స్టార్ట్ చేశాను. అంతా సర్లే కానీ ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదా. చికెన్ గ్రేవీ బిర్యానీ అంట ఎప్పటి నుండి అడుగుతున్నారు మా వారు. ఏమో మామూలుగా దమ్ బిర్యానీ చేయడానికే 1కి 10 గిన్నెలు వాడి టెన్షన్ గా చేస్తాము. అవేవో కొత్త కొత్త పేర్లు నేను వినవి చూడవి తెచ్చి చేయమంటే ఎట్లా టెన్షన్ గానే చేసా కానీ చాలా బాగా కుదిరింది. పక్కన ఏ కర్రీ అక్కల నంచుకోవడానికి. మీకు ఎట్లా ఉంది చూస్తా కామెంట్ చేయండి.